అసాధారణ కృషీవలుడు దివ్యస్మృతి ఈనాడు ఎడిటోరియల్ వారి నివాళిని ఇప్పుడు మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి. అసాధారణ కృషీవలుడి దివ్య స్మృతి. ఆ స్మృతికి ఈనాడు ఎడిటోరియల్ నివాళి. మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి. సాగుదారుల బాగు కోసం, దేశంలో ఇతోధిక పంట దిగుబడుల కోసం అహరహం పరిశ్రమించిన విఖ్యాత శాస్త్రవేత్త పద్మవిభూషణ్ ఎంఎస్ స్వామినాథన్ శోధనా ప్రస్థానం ఆగిపోయింది. భారత ఆహార రంగ స్వయం సమృద్ధిని అభిలషించి సేద్య విధాన క్రతువుతో మమేకమైన 98 పరిపూర్ణ సార్థక జీవితం ఆయనది. ఆకుపచ్చని వ్యవసాయ సుక్షేత్రాల్లో రత్నమాణిక్యాల దిగుబడుల్ని లక్షించిన క్రాంతదర్శి ప్రొఫెసర్ స్వామినాథన్ జాతి గర్వించదగ్గ అనర్ఘరత్నాల్లో ఒకరైన ఆయనకు సేద్యం పట్ల ఇంత మక్కువ అనురక్తి కలగడానికి రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి విపత్కర పరిస్థితులు స్థితిగతులే కారణం. మెట్రికులేషన్ తర్వాత తండ్రి వృత్తి వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి మెడిసిన్లో చేరిన 18 ఏళ్ల యువ స్వామినాథన్ దేశంలో తాండవిస్తున్న ఆకలి బాధ కలచివేసింది. 1943 నాటి బెంగాల్ క్షామం వికటాట్టహాసానికి విచలితులై వైద్యం నుంచి వ్యవసాయ రంగానికి మారారు. ఆ నిర్ణయం దేశానికి గొప్ప శాస్త్రవేత్తను అందించింది. 60 దశాబ్దంలో నార్మన్ బోర్లాగ్ తదితరుల బృంద సభ్యుడిగా స్వామినాథన్ పరిశోధనలు దేశంలో హరిత విప్లవానికి బాటలు పరిచాయి. అప్పట్లో మెక్సికన్, జపనీస్ రకాల సంయోగంతో నాణ్యమైన వ్యాధిరహిత అధిక దిగుబడులనిచ్చే గోధుమ వంగడాల సృష్టిలో ఆయన కృషి విశ్వవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. స్వామినాథన్ దిద్దిన ఒరవడి అనంతర కాలంలో వివిధ హైబ్రిడ్ విత్తనాల అభివృద్ధికి స్ఫూర్తినిచ్చింది. ఆయన చూపిన మార్గం బియ్యం, గోధుమలతో పాటు పప్పులు, మొక్కజొన్న వంటి రకాల ఉత్పాదకతలో విశేష వృద్ధికి అంటుకట్టింది. హరిత విప్లవ కాలంలో అధునాతన సేద్య పరికరాల వినియోగానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యం అటు వ్యవసాయాన్ని ఇటు పారిశ్రామికాభివృద్ధిని ఉరకలెత్తించింది. హరిత విప్లవ పితామహుడిగా చిర యశస్కులు ఆయన. అనేక పురస్కారాలు, అవార్డులు, రివార్డులు, కీలక పదవులు. అసాధారణ కృషీవలుడిగా స్వామినాథన్ అపార ప్రజ్ఞకు నిలువుటద్దాలు. సాధారణ వ్యక్తుల వృత్తి వేరు, ప్రవృత్తి వేరుగా ఉంటాయి. మట్టి వాసన, నేల తల్లి బిడ్డల సేద్యం విలువ క్షుణ్ణంగా తెలిసిన స్వామినాథన్కు వ్యవసాయమే అన్నీ. సేద్య రంగాభివృద్ధే ఆయన ఊపిరి. దేశంలో 45% రైతులు సాగును వదిలేద్దామనుకుంటున్నారంటూ కొన్నేళ్ల క్రితమే సమస్య మూలాల్ని, సంక్షోభ తీవ్రతను డాక్టర్ స్వామినాథన్ ప్రస్తావించారు. లాభదాయక సేద్యం కోసమంటూ 2006 అక్టోబర్ నాటికే ఆయన నేతృత్వంలోని కమిషన్ మేలిమి సిఫార్సులను సిద్ధం చేసింది. భూమి విలువ, కౌలు ధర, వాటితో సహా అన్ని రకాల వాస్తవిక వ్యయాలను కూలంకషంగా లెక్కగట్టి అదనంగా 50% గిట్టుబాటు కల్పించాలన్న స్వామినాథన్ ప్రధాన సిఫార్సు నేటికి అమలుకు నోచుకోలేదు. దేశ ఆహార భద్రత, జాతి ఆర్థిక స్వస్థత, రైతు శ్రేయం, అధిక ఉత్పాదకత పరస్పరం ముడివడిన అంశాలు అన్న సదవగాహనతో స్వామినాథన్ మరెన్నో సూచనలను పొందుపరిచారు. అన్నదాతల బతుకుల్లో వెలుగులు విరబూయించేందుకు వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరగాలని,
సాంకేతిక పరిజ్ఞాన వినియోగము ఇతోధికంగా కావాలని ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేశారు. పంటల సాగులో నీరు అత్యంత కీలక వనరు. తక్కువ మొత్తం జలాలు అవసరమయ్యే పైర్లను ప్రోత్సహించాలని, ఎప్పటికప్పుడు నేలను సారవంతపరచాలని, దుర్భిక్షాన్ని, చౌడు సమస్యను తట్టుకోగల విత్తనాలు ఉత్పత్తి చేయాలని ఆయన పిలుపిచ్చారు. ప్రకృతి వైపరీత్యాల మూలాన రైతుల జీవితాలు అతలాకుతలం కాకుండా సాగుదారులకు చేదోడు వాదోడుగా ఉండే నిమిత్తం వ్యవసాయ నష్ట నిధి ఏర్పరచాలి అన్న సూచన ఆయనదే. కోవిడ్ వంటి సంక్షోభ సమయాల్లో రైతులు కుదేలైపోకుండా పంటల గిట్టుబాటు కోసం మార్కెట్ జోక్యం పథకాన్ని ప్రవేశపెట్టాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా వ్యయభారాన్ని భరించాలనడంలో స్వామినాథన్ రైతు పక్షపాత ధోరణి ప్రస్ఫుటమవుతుంది. రైతు పచ్చగా ఉంటేనే దేశం పచ్చగా ఉంటుందని ఆయన దృఢంగా విశ్వసించారు. దేశానికి జాతీయ రైతు విధానం అత్యావశ్యకం అంటూ స్వామినాథన్ గతంలో కేంద్రానికి 5 సంపుటాల్లో రైతు జన సముద్ధరణకు సమగ్ర వ్యూహాన్ని సమర్పించారు. వ్యవసాయ ప్రధాన దేశంలో గిట్టుబాటు సేద్యాన్ని లక్షించి స్వామినాథన్ సిఫార్సులను ప్రభుత్వాలు యథాతథంగా అమలు పరచడమే ఆయన దివ్యస్మృతికి సరైన నివాళి అవుతుంది.